హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్. ఇవాళ అమ్మ అయితే మునగాకు తీసుకొని వచ్చారు. సో నేను అడుగుతున్నాను, అమ్మ మునగాకు దేనికోసం అని. అమ్మ చెప్తున్నారు, మునగాకు కారం పొడి చేస్తున్నాను మన కోసం అండ్ అక్క కోసం అని అయితే చెప్తున్నారు అన్నమాట. ఊరెళ్ళేటప్పుడు అక్కకు కూడా తీసుకొని వెళ్తారంట. సో మీలో ఎంతమందికి తెలుసు మునగాకు హెల్త్కి చాలా మంచిదని? నాకు తెలిసిందైతే మీతో షేర్ చేస్తాను. మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫస్ట్ అయితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కానీ తొలగిపోతాయి. అండ్ సెకండ్ వచ్చేసి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. నార్మల్గా అయితే పచ్చికాయ తింటే ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా చాలా మంచిది. మనం అలా తినలేము కాబట్టి మనమైతే ఇక్కడ మునగాకు కారం పొడి అయితే చేస్తున్నాం అనమాట. దాని ప్రాసెస్ అయితే ముందు క్లిప్లో యాడ్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేసేయండి. అండ్ మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రిషశ్రీ వ్లాగ్స్. అండ్ ఇక్కడైతే నేను అమ్మ అయితే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అయితే స్టార్ట్ చేసేసాము. అండ్ అమ్మ అయితే చెప్తున్నారు, శ్రావణ మాసం వచ్చింది కాబట్టి మనం శారీ షాపింగ్కి వెళ్దామని. నేనేమో సరేలే వెళ్దాంలే అన్నట్లయితే చెప్తున్నాను. అమ్మ అయితే కన్ఫర్మ్గా వెళ్ళాలి అని అయితే చెప్తున్నారు అనమాట. మీరు కూడా ఇలాగ మీ అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తారా? నేనైతే ఎప్పుడూ ఒక్కొక్కసారి మాత్రమే హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడం ఇష్టం, కానీ నేను ప్రాసెస్ ఏంటి అంటే చాలా స్లోగా ఉంటుంది అనమాట. నేను చాలా నిదానంగా చేస్తాను, అది లేట్ అయిపోతూ ఉంటుంది. అదే అమ్మ అయితే చాలా ఫాస్ట్గా చేసేసుకుంటారు. బట్ ఇవాళ కొంచెం మునగాకు ఎక్కువ ఉంది కాబట్టి నాకే అనిపించింది హెల్ప్ చేద్దామని అయితే. సో అదే చెప్తున్నాను అనమాట. అండ్ ప్రాసెస్ అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నారు. ఆయిల్ని మంచిగా హీట్ చేసేసుకొని ఎండుమిర్చిని వేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని అయితే వేసుకోండి. మీ స్పైస్ని బట్టి అయితే మీరు యాడ్ చేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి అమ్మ అయితే కారం ఉన్న ఎండుమిరపకాయలే తీసుకున్నారు. వాటిని మంచిగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. తరువాత జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపగుండ్లు, ధనియాలు సపరేట్గా అయినా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. లేదు అన్నీ కలిపి ఒకేసారి కూడా ఫ్రై చేసుకోండి. మేమైతే అన్నీ కలిపే ఫ్రై చేస్తున్నారు అమ్మ. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోండి. లైట్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అండ్ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని మునగాకునైతే మంచిగా శుభ్రం చేసుకోండి, కడిగి పెట్టుకోండి. మేమైతే కడిగి పెట్టుకొని కొంచెం ఆరబెట్టుకున్నాం అనమాట. ఒక 30 minutes అలా ఆరబెట్టుకొని మళ్ళీ వాటిని కూడా మంచిగా 2 minutes అయితే మగ్గిస్తున్నారు. మంచిగా ఫ్రై చేసేసారు. అలా ఫ్రై అవ్వగానే తీసేసుకొని ఒక చోట పెట్టేసుకోండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ధనియాలు, పచ్చెనగపప్పు ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని అయితే ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. అండ్ తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ చేయండి. దానివల్ల ఏమవుతుంది అంటే మంచిగా అన్నీ గ్రైండ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే మునగాకుని కొంచెం చింతపండు అండ్ కొన్ని ఎల్లిపాయలు అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఇలాగ పొడి అయితే తయారైపోతుంది అన్నమాట. అమ్మ అయితే 2 types ఆఫ్ కారపొడులు అయితే చేస్తారు ఎప్పుడు. ఈసారి అయితే కరివేపాకు కారపొడి అండ్ మునగాకు కారపొడి అయితే చేసేసారనమాట. నేను కరివేపాకు కారం పొడి షూట్ చేయడం అయితే మర్చిపోయాను. ఈసారి ఇంకెప్పుడైనా చేసినప్పుడు అయితే వీడియో అయితే షూట్ చేస్తాను.